జానపద దినోత్సవ శుభాకాంక్షలు. విచ్చేసిన తల్లిదండ్రులకి, శ్రద్ధ వహించి నేర్పించిన గురువులకి అభినందనలు. అంతే ఈ ప్రోగ్రాంకి స్పాన్సరర్గా ఉన్న అనూహ్యారెడ్డి గారు, కోవిద ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ వారు, అంతే మూర్తి గారు, కోవిద ఆర్గనైజింగ్ సెక్రటరీ, మా భూపతి వెంకటేశ్వర్లు, రాములు గారు, ఇంకా ఇతర పెద్దలు, కళాకారులకి అందరికీ అభినందనలు. జానపదాలు జనంతో ముడిపడి ఉన్నాయి. జనం సాధక బాధకాలు, కష్ట సుఖాలు, శ్రమ, ప్రకృతితో ముడిపడిన కళాకారులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కళలు నశించిపోతున్నాయి. జానపదాలు నిలపడం అనేది అత్యున్నత అవసరం ఇప్పుడు ఈ టైంలో. దానికి సహకరిస్తున్న మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు. ఈ జానపద ఉత్సవాలకు వచ్చిన అనేక రకాల కళాకారులందరికీ అభినందనలు. ఇంతకుముందు హిమబిందు గారు మాట్లాడినట్టుగా భారతీయ సమాజం లోపల మొట్టమొదటి కళలంటే ఈ జానపద కళలే. అవి జనం హృదయాల నుండి పుట్టుకొచ్చిన కళలు. అవి ప్రజల యొక్క అభిప్రాయాలకి ప్రతిబింబాలుగా ఉండేవి. ఆ కళలని పెంచి పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం అనూహ్యారెడ్డి గారు ఎంతో కాలం నుంచి ఈ కృషి చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం కూడా ఈ జానపద కళలని అభివృద్ధిపరచాలని, వాటిని నిలబెట్టాలని, అవి ప్రజల బాధలకి, కష్టాలకి ప్రతిబింబాలుగా ఉండి ప్రజల యొక్క అభ్యున్నతికి పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ కృషి జరుగుతుంది. ఈ సందర్భంగా మీరందరూ వచ్చి ఈ కళల్ని అభివృద్ధిపరచడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు అభినందనలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాదయ్య గారి టీము. యాదయ్య గారు ఒక్కసారి సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన అనూహ్య మేడం గారు, తర్వాత హిమబిందు మేడం గారు, తర్వాత రవీందర్ రెడ్డి గారు, మీరంతా వేదిక మీదకి వస్తే ఈ జానపద వృత్తి కళాకారుల్ని మనం గౌరవించుకుందాం. బేడ బుడగ జంగాలు, శారద కథలు చెప్పే కళాకారులకు గౌరవం ఇచ్చుకుందాం. అట్లాగే దుబ్బుల కళాకారులు, వీళ్ళంతా అంటే బెస్త కులం వాళ్ళు, వీళ్ళు పోషకులు, వీళ్ళు దుబ్బుల కథలు చెప్తారు. చాలా అద్భుతమైన కథ. వీళ్ళ వాయిద్యం వీళ్ళ తర్వాత ఉంటుంది, కానీ వీళ్ళని కూడా మనం అందరం గౌరవించుకుందాం. చేనేత వస్త్రాలతోటి వీళ్ళను మనం సముచితంగా గౌరవించుకోవడానికి కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా చీరలు ఇచ్చి, తర్వాత చేనేత జనగం వాళ్ళు మనందరికీ కొన్నేళ్ల నుంచి తెలుసు. అంటే నేను మా ప్రోగ్రామ్స్లో ఒక 5-6 ఇయర్స్ నుంచి, సో అప్పటి నుంచి పాల్గొంటూనే ఉన్నారనమాట. వీళ్ళ కష్టాలు నష్టాలు ఒక ఎత్తు అయితే, వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏంటిదంటే వాళ్ళు అడుక్కునే వేషమైన వేస్తారు, కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే ప్రయత్నం అయితే చేయరు. ఇలాంటి వాళ్లకు కొన్ని అమెండ్మెంట్స్ అనేది తీసుకెళ్ళాలి అని చెప్పేసి మన టీపీఎస్పీ నుంచి, అలాగే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో మన కల్చరల్ నుంచి అయినా సరే, లేదంటే గవర్నమెంట్ నుంచి అయినా సరే, కేంద్రం నుంచి కూడా వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో కొన్ని స్టాండ్స్ తీసుకున్నామన్నమాట. అది ఇప్పటి వరకు మన భూపతి అన్న చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వేదిక మీద నేను అంటే గిరిజన సంఘాలకు అధ్యక్షులు అనమాట. సో వీళ్ళందరూ అంటే మీరందరూ మాకు చాలా ఉపయోగకరమైన వాళ్ళండి.
అంటే మేము ఎప్పుడో చేసిన అది సర్వీస్ అనుకోవట్లేదు, నేను ఎప్పుడో చేసినటువంటి రుణం అనమాట. సో అది ఈ జన్మలో నేను తీర్చుకోబోతున్నాను నేను. సో మీ సహకారం మాకు అందించాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను సార్. నేను ఇక్కడ ఈరోజు మన నరసింహ గారు అంటే రేలారే రేలా ప్రోగ్రాం, దుమ్మురేపు, అలాగే సారంగపాణి చేసినటువంటి ప్రోగ్రాంకి అధ్యక్షులు. ఈరోజు ఆయన కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి సన్మానించబోతున్నాము. సో ఇలాంటి జానపద కళాకారులని ప్రోత్సహించినటువంటి నరసింహ గారికి స్వాగతం పలుకుతూ అభినందిస్తూ ఒకసారి మళ్ళీ ఈ వేదిక మీద ఒకటి చెప్పడం ఏంటిదంటే, మేము ఒక ప్రముఖ ఛానల్ నుంచి త్వరలో ఒక ప్రోగ్రాం చేయబోతున్నాము. అదే మన జానపద కళాకారులకు సంబంధించినటువంటిది. అలాగే ఇక్కడ మన అట్ల రవీందర్ రెడ్డి గారు అలాగే మంజులమ్మ ఉన్నారు. ఏకధాటిగా 28 సంవత్సరాలు వాళ్ళ తండ్రి అంటే రవీందర్ రెడ్డి గారి తండ్రి అట్ల అంజిరెడ్డి గారు ఒక్కసారి ఎన్నికైనటువంటి సర్పంచ్ పదవిని అలాగే కొనసాగిస్తూ, అంటే ఎందుకు అంటే జనాదరణ పొంది జనాల్ని ఇప్పటి వరకు సర్వీస్, అంటే ఇప్పుడు ఆయన కీర్తిశేషులు అనమాట. సో అంజిరెడ్డి గారు చేసినటువంటి సర్వీస్ని అలాగే కంటిన్యూగా కొనసాగిస్తూ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారిని, ఆయన సతీమణి మంజులా గారిని మేము సో ఇక్కడ ఈ వేదిక మీద మేము సన్మానించుకోబోతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ దంపతులకు చాలా చాలా కృతజ్ఞతలమ్మా. ఇక్కడ ముఖ్యంగా మన శ్రీరాములు సార్ గురించి చెప్పాలి. కామ్గా క్వైట్గా ఏదున్నా ఎంతున్నా సరే మనము ఎంతవరకు చేయాలి సర్వీస్ అనేది పక్కన పెట్టే అంతు లేనటువంటి సర్వీస్ని కొనసాగించండమ్మా అని చెప్పేసి ఈ వేదికని నాకు ఇవ్వడం జరిగింది. ఇందులో టీపీఎస్పీ భాగస్వామ్యం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన బిందు అమ్మ ఉన్నారు. అంటే జీవితం అనేది ఒక పాఠం లాంటిది. మనము దేని నుంచి ఏం నేర్చుకున్నాము, మంచి చెడు అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇలా కొంతమంది మాటలతో నన్ను నేను ఉత్తేజపరుచుకుంటూ అలాగే నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. చినుకు మూర్తి గారి గురించి ఎంత చెప్పాలంటే తక్కువే. మా గురూజీ అంటే కోవిద సహృదయ ఫౌండేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి అడ్వైజరీగా ఉన్నారు. సో చినుకు మూర్తి గారి గురించి ఎవరికి తెలియదు చెప్పండి. సో ఇప్పుడు సన్మానం చేసుకోబోతున్నారు. రేలా రేలా రేలే లాంటి ప్రోగ్రాములు, జబర్దస్త్ ప్రోగ్రాములు, అనేక జానపద కళల్ని గౌరవించే మన నరసింహ రేపు నెక్స్ట్ మన ప్రోగ్రాములు కూడా మన పిల్లలందరితో చేయాలనేది మనతో అసోసియేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా వారిని కూడా ఈ సందర్భంగా గౌరవించుకోవాలి. కల్చరల్ అకాడమీ నేను అడ్వైజర్గా ఉన్నాను. అలాగే మీ అందరికీ తెలుసు చినుకు అని చిరు సంస్థని నేను స్థాపించుకున్నాను. ఏది ఏమైనా పల్లె పదాలకు మానవుడికి ప్రాణపదమైన జానపదాలకి
ఈరోజు జయజయలు పలుకుతూ మీరందరూ తల్లిదండ్రులు, అదేవిధంగా మన గురువులు, వీళ్ళందరికన్నా ఒక ఎత్తు అయితే ఈరోజు బ్రేక్ డ్యాన్సుల్లో మునిగిపోయిన ఈ జనరేషన్లో మన సంప్రదాయాన్ని నిలబెడుతున్న, మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిన్నారులకి మీకు మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఖచ్చితంగా కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ తరఫుని అనేక కార్యక్రమాలు నిర్వహించాం. తిరుపతిలో 4 రోజుల పాటు మహంతిలో మనం నిర్వహించాం 2023లో. అలాగే 2024లో సింహాచలం టెంపుల్లో 4 రోజుల పాటు చేసాం. యాదాద్రిలో 750 మంది జానపద కళాకారుల్ని మన కోవిద సహృదయ నుంచి వారిని సన్మానించడం జరిగింది. ఈరోజు కూడా మనం అనేక మందిని సన్మానించుకుంటూ ఉన్నాం. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఈ రోజుని కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఏ పదవి లేకపోయినా ప్రజలకి దగ్గరగా ఉంటూ, కళలకి దగ్గరగా ఉంటూ, కళాబంధుగా తన యొక్క కార్యక్రమాల ద్వారా బిరుదు పొందిన కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ డాక్టర్ పి అనూహారెడ్డి గారు, ఆవిడ అమెరికాలో చదివారు, డాక్టరేట్ తీసుకున్నారు. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచ మానవ హక్కుల దానికి ఆవిడ జాతీయ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ అని యూకే మీ అందరికీ తెలుసు, అందులో ఉత్తమ సేవ తీసుకున్నందుకు కూడా అవార్డు తీసుకున్నారు ఆవిడ. ఇట్లా అనేక అవార్డులు. ఆవిడది ఒకటే నినాదం, చేతనైనంత సంపాదించు. ఎంత? చేతనైనంత సంపాదించు, నీ కడుపుకు కావాల్సినంత తిను, మిగతాది సమాజానికి పంచు అనే సూత్రం ఆవిడది. మరి ఎంతమంది ఆ సూత్రాన్ని పాలిస్తారో నాకు తెలియదు. కానీ మరొకసారి ఈ జానపద జనజాతరకి జై కొడదాం. థ్యాంక్ యూ. అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. వరల్డ్ ఫోక్లోర్ డే, అంతర్జాతీయ జానపద దినోత్సవం. తెలంగాణ అంటేనే జానపదం, తెలంగాణ అంటేనే ఇక్కడ ఆట పాట, తెలంగాణ అంటేనే చావైనా బతుకైనా ఏదైనా పాటే. పాట లేకుండా ఇక్కడ పదం కూడా బయటికి పోదు. తెలంగాణకు జానపదం ప్రాణపదం. ఆ ప్రాణపదం తరతరాల నాగరికతకు వాళ్ళు నిర్మాతలుగా, ఒక మంచి సంస్కృతికి ప్రదాతలుగా ఇవాళ తెలంగాణ జానపదాన్ని మనం స్మరించుకోవడం అనేది మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నా. అన్నింటికంటే ఈ కార్యక్రమాన్ని అతి కొద్ది సమయంలో సుమారు 650 మంది చిన్నారులు, పెద్దలు, జానపద కళాకారులు అందరూ పాల్గొని ఇంత గొప్ప ఘన విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం మన కోవిడ ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత మూర్తి సార్, వీళ్ళందరూ అందులోటి ప్రధానంగా నృత్య గురువులు. వారికి నేను నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. జానపదం మీద ఈరోజు పిల్లలు ఆడి పాడి ప్రతి ప్రదర్శన రేపు లైవ్లో ఉంది, ప్రతి ప్రదర్శన వీడియోలో ఉంది. ఇవాళ చాలామంది ఈ ప్రదర్శనను చూశారు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మనం మాత్రమే నిర్వహించాం. తెలంగాణలో ఇవాళ ఏపీలో కానీ ఎక్కడ కానీ లేదు. మనం అత్యంత అద్భుతంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ జయప్రదానికి ఈ నృత్య గురువులు, తర్వాత కోవిద మన అమ్మ అనూహ్యారెడ్డి, తర్వాత మూర్తి సార్, వీళ్ళందరి సహకారంతో అద్భుతంగా జయప్రదంగా ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని నడిపాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేద్దాం. భవిష్యత్తులో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేద్దాం. మీ సహకారం తప్పక ఉంటుందని ఆశిస్తూ ఇప్పుడు అనూహ్యారెడ్డి గారు మాట్లాడి ఈ కార్యక్రమానికి బహుమతులు పిల్లలకు అందజేస్తారు. భూపతన్నకి చాలా చాలా ధన్యవాదాలు. మా గురూజీ చినుకు మూర్తి గారికి కోవిద సహృదయ ఫౌండేషన్కి ఒక అడ్వైజర్, చీఫ్ ఆర్గనైజింగ్ కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి అనమాట. ముందుగా గురూజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. అంటే మనలో మనం చెప్పలేము, ఎందుకంటే ఇది కోవిద అనేది కాదండి. ఒక రకంగా మనము చినుకు మూర్తి గారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నామా లేదా? ఒకరికి ఒకరు అని చెప్పేసి ముందు అందరినీ కలుపుకుంటూ వస్తున్నాం అన్నమాట. మన సాంస్కృతిక కళలైనా జానపదాలైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదున్నా సరే కళల్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న
మీరందరూ కూడా కోవిదాకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఫ్లోర్ గురించి మాట్లాడితే ఒక్క నిమిషం నేను కొద్దిసేపు ఉండలేకపోయాను. ఈ పిల్లలు అశోకన్న నిజంగా చాలా గ్రేట్. మీ పిల్లలంతా ఎలా చేశారంటే వాళ్ళు ఈ ఫ్లోర్లో మనం అసలు నిలబడలేము. పిల్లలు అంత ఎనర్జెటిక్గా చేశారు అంటే అది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్స్కి క్రెడిట్ పోతుందండి. ఒకసారి ఆ పేరెంట్స్కి చప్పట్లు కొట్టాలి. నాట్యాన్ని ఎంత హుందాగా ఎలాగూ ప్రదర్శిస్తారు, దాన్ని ఏ రకంగా హావభావాలు పలికించాలి, ఎలాంటి ఏదున్నా సరే అడ్డాలు వచ్చినా దాన్ని తొలగించుకొని మనం ఎక్కడున్న డయాస్ని దాన్ని అలాగే చిత్రీకరించాలి, మనం ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పి నేర్పించిన గురువులందరికీ ఒకసారి చెప్పట్లు. మీ అందరి సహకారం లేకపోతే ఎస్పెషలీ మా కోవిద కోర్ కమిటీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇకపై నుంచి ఇంకా యాక్టివ్ అవుతున్నాం మేము. ఎలా అంటే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ నుంచి ఒక అసోసియేషన్ లైక్ ఏంటంటే యూనిటీ. బిగ్ స్క్రీన్ నుంచి వచ్చాను కాబట్టి పెద్ద పెద్ద మూవీస్ అంటే విన్నర్, మిస్టర్, టచెస్ చూడు, ఇద్దరు లోకం, ఒకటే రేస్ గుర్రం, ఇలాంటివి ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన్నమాట మూవీస్ అంతా. ఈ మూవీస్కిలో నేను ఒక ఫైనాన్షియర్గా దెన్ వచ్చేసి ఒక డిజైనర్గా మేము చేసుకున్నటివి ఏంటిది అంటే జనాల్ని ఎలా అలరించాలి అని చెప్పేసి చేస్తున్న క్రమంలో 24 క్రాఫ్ట్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను అనమాట. బట్ ప్రతి ఒక్కరికి ఒక యూనియన్ ఉంది, ఒక్క కళాకారులకి తప్ప, అంటే జానపదాలకి తప్ప, అలాగే వచ్చేసి కల్చరల్కి తప్ప ప్రతి ఒక్కరికి ఒక యూనియన్ ఉంది ఎక్సెప్ట్ దిస్. ఎందుకు ఉండకూడదు యూనిటీ? మా గురూజీ వచ్చేసి చెప్పినారు, అలాగే భూపతి అన్నవాళ్ళు, మాధవి అమ్మ టీపీఎస్పీ నుంచి ప్రతి ఒక్కరూ వచ్చేసి అడ్వైజ్ ఇలా చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి అందరూ కలగలిపి ఒక కలలాగా అని కాదండి, ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనమాట. పిల్లల్లో కాంపిటీషన్ ఉండొచ్చండి, గురువుల్లో కూడా కాంపిటీషన్ ఉండాలి, బట్ సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు. దయచేసి నేను గురువులందరికీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే మీకు వచ్చిన కార్యక్రమాలు ఎవరికైనా సరే ఇంకొకరితో పంచుకోండి. మీకు టైం అనేది లేకపోతే ఇంకొక గురువుకి ఇవ్వండి, వాళ్ళ శిష్యుల బృందాలు అందులో కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినా సరే ఏమున్నా సరే అందులో పాల్గొంటారు. అలా కాకపోతే ఎవరినైనా అడగండి, లేదంటే తెలుసుకోండి, లేదంటే మీకు తెలిసింది ఇంకొకరికి చెప్పండి. సో ఇలా ఏం జరుగుతుంది అంటే ఒక యూనిటీ పెరుగుతుంది, ఉత్సాహం అనేది పిల్లల్లో పెరుగుతుంది. గవర్నమెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, చాలామందికి తెలియదు అది ఎలా ఎన్రోల్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్స్ చేయాలి, ఆ సర్టిఫికేట్స్ వస్తే ఎలా వాటిని వచ్చేసి ఉపయోగించుకోవాలి. ఈవెన్తో వచ్చేసి వీళ్ళకు పిల్లలకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకు ప్రయారిటీ కింద దెన్ ప్రొవిజన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఇది కూడా ఒక ఎంఓఐ కింద వచ్చినప్పుడు ఈ సర్టిఫికేట్స్ కూడా అడిషనల్ వాళ్లకు ఎగ్జామ్స్లోకి ప్రయారిటీ కిందికి కూడా మార్క్స్ వస్తాయన్నమాట. సో కొన్ని ఎగ్జామ్స్ రాసేది ఉంటుంది, అందులో పిల్లలకి వచ్చేసి మీ గురువులందరికీ తెలుసు అది, అలాగే పేరెంట్స్కి కూడా తెలిసే ఉంటుంది. సో ఇలాంటి క్రమంలో మేము జేఎన్ఎఫ్ నుంచి అలాగే ఏపీ లైక్ ఆంధ్ర నుంచి నాగార్జున యూనివర్సిటీ నుంచి కూడా ఎంఓయూ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మేము చేస్తున్నది మా గురుజీ అయినా మేము చేసి పిల్లలకు వచ్చేసి ఇప్పిస్తున్నది ఏంటిది అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండి. మేము ఎవరి దగ్గర ఏది కూడా ఆశించట్లేదు, జస్ట్ ఏంటంటే పిల్లలకి ఆ కరికులం యాక్టివిటీలో ఇది ఒక స్పెషల్ కరికులం కాబట్టి ఆ యాక్టివిటీలో వీళ్లకు ఆ సర్టిఫికేట్ రావాలి, మన నుంచి ఈ పిల్లలకి ఇప్పించాలి అనే కళల మీద నాకున్నటువంటి ఆ ప్రీతి, అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను కళలకు సంబంధించిన దాన్ని కళల్లో ఉన్నదాన్ని కాబట్టి దానికి ఒక ఎడిక్షన్ అనేది ఉంది. ఒక యాక్టివిటీ నాకు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలా అని చెప్పేసి చేసి నేను అమెండ్ చేస్తున్నటువంటిది ఇది. సో ఫ్యూచర్లో మన పిల్లలకి ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపటి నుంచి రాష్ట్రపతి నిలయంలో లైక్ రేపు ఈవినింగ్ ఉందన్నమాట, అంటే కళా సంధ్య ప్రోగ్రాం జరగబోతుంది. అందులో వచ్చేసి మావి 2 బృందాలు పాల్గొబోతున్నాయి, అంటే 48 మంది పిల్లలు వచ్చేసి పాల్గొంటున్నారు అక్కడ. అంటే ఇట్లాంటివి రాష్ట్రపతి భవన్లో అయినా సరే లేదంటే గవర్నమెంట్ చేస్తున్నట్టు ఎవరైనా సరే ఏదున్నా సరే ఎవరైనా సరే డయాస్ మీదకి లైక్ మీరు డబ్బులు పెట్టి ఎగ్జామ్స్ రాయండి, డబ్బులు పెట్టేసి ఈ సర్టిఫికేట్స్ కొనండి, లేదంటే డబ్బులు పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళేసి ఏదో దేశంలో ఏదో సర్టిఫికేట్స్ తీసుకోండి అంటే దయచేసి అవన్నీ నమ్మద్దండి. అవి ఎందుకంటే అవన్నీ మీకు దేనికి పనికిరావి. ఓకే పార్టిసిపేట్ చేస్తారు కానీ వచ్చిన దానికి మీరు అక్కడి నుంచి వచ్చేస్తారు, యూజ్ ఏంటిది? ప్రతి ఒక్కరూ మనల్ని అంటే మన
కున్న ఎడిక్షన్ని దాన్ని మన చేతకానితనంగా తీసుకొని వాళ్ళు ఎలా వచ్చేసి దాన్ని క్యాష్ చేసుకోవాలా అని చెప్పేసి చూస్తున్నారు. అది ఒక వ్యాపారంగా మారింది. సో ఆ వ్యాపారం అనేది కళలకు సంబంధించింది కాదు. నా దృష్టిలో ఏంటిదంటే ఒక చదువు అయినా సరే, ఒక ఆర్ట్ అంటే వచ్చి కళ అయినా సరే ఎవ్వరూ మన నుంచి దొంగలించలేరు అనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట. పిల్లలకి మనం ఇస్తున్నాము అంటే ఏదైనా ఏంటిది అంటే వాళ్ళకు మన నుంచి ఒక డిసిప్లిన్ ఇస్తున్నాము, వాళ్ళకు మన నుంచి వాళ్ళకు ఒక మంచి సంస్కృతిలో ఉన్నటువంటి కళని ప్రోత్సహిస్తున్నాము, మన నుంచి వాళ్ళకు డయాస్ ఇప్పిస్తున్నాము. ప్రతి ఒక్కటి వాళ్ళకు లీగలైజ్గా ఉన్నటువంటి ఎక్కడి ఓపెన్ చేసి చూసుకున్నా వాళ్ళ ప్రొఫైల్లో ఇది కదా అని చెప్పేటట్టు చేస్తున్నాం అనమాట. సో ఇది ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ మనం చేసుకోబోయేటివి. సో అప్పటి వరకు కూడా మనం మీ అందరితో కాంటాక్ట్లో ఉంటాం, ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. సో ఆ ప్రోగ్రామ్స్ చేసినంత వరకు మా గురూజీ మేము అంతా అంటే నిరంతరంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇక అది మాకు ఇష్టమైన పని అన్నమాట, అది కష్టంగా లేదు. సో గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎనర్జెటిక్గా వచ్చేసి చేశారనమాట. సో ఎక్స్పెషలీ లంబాడి, దెన్ వచ్చేసి ఇక్కడ బోనాల, బతుకమ్మ, దెన్ వచ్చేసి ఫోక్, వీళ్ళందరూ, అలాగే మన అశోక్ అన్న, దెన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రామలక్ష్మి, మన అనిల, దెన్ వచ్చేసి అందరూ ప్రతి ఒక్కరు పేరు లావణ్యకి, దెన్ రాణి మన రాధికాకి, దెన్ అనుదీప్తికి, వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళతో నుంచి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క గురువులకి, వాళ్ళ బృందానికి అందరికీ, అలాగే ఎక్స్పెషలీ మా భూపతి అన్నయ్య వచ్చేసి అధ్యక్షులుగా ఉన్నారు టీపీఎక్సీ ఫోక్కి. సో అన్నయ్య ఈ కార్యక్రమం మనం చెయ్యాలి అమ్మ, చెయ్యాలంటే చేయాలన్నా మనం చేద్దాం ఖచ్చితంగా అని చెప్పేసి చేశాం. అలాగే మన ఫోక్ మాస్టర్ సంతోష్ మాస్టర్ స్టార్టింగ్ నుంచి మనతోనే ఉన్నారు. సో అందరికీ ప్రతి ఒక్కరికి పేరు